రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క సమైక్యవాదులు వాళ్ళు ఇవాళ ఒకరు ముఖ్యమంత్రి ఒకరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ ఇవ్వొద్దని వ్యతిరేకించిన టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ అదే సమైక్యవాదులు ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రులను చేశారు. ఇవాళ సెక్రటేరియట్ లో 10-12% కమిషన్ ఇస్తే గానీ బిల్లులు రావడం లేదు. ఇది మనం ఆశించిన తెలంగాణ కాదు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనను 5 సార్లు కలిస్తే ప్రతిసారి నన్ను నిల్చోబెట్టి మాట్లాడాను. నువ్వు బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావు కదా, నువ్వు ముందు కొట్టాల్సింది నీ మంత్రులనే, ఎందుకంటే వాళ్ళు అవినీతి చేస్తున్నారు. నువ్వు జరిగితే నీ సీట్లో కూర్చోవాలని చూస్తున్నారు. మాజీ కాంగ్రెస్ నాయకుడు కపిలవాయి దిలీప్ కుమార్. ఈ రోజుల్లో అధికార పార్టీని వీడాలంటే చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు అసలు కాంగ్రెస్ పార్టీని వీడడానికి అసలు కారణాలు ఏంటి? అవినీతి పరులు మంత్రులు, 60 మంది ఉద్యమంలో లేనివాడు, ఉద్యమ ద్రోహులు, కాల్పులు జరిపిన మంత్రి, టీడీపీలో పనిచేసిన మంత్రి. ఆ తెలంగాణ ఉద్యమంలో విమలక్క నేను మేమంతా తిరుగుతున్నప్పుడు ఎక్కడుంది పోయి ఈమె సీతకి? ఏది కొండశ్రీకి ఎక్కడుంది? తుపాకులు పట్టుకొని మగవాళ్ళు మనల్ని కాల్చిందా? మళ్ళా నువ్వు టీఆర్ఎస్ దించేస్తే నువ్వు మళ్ళీ మంత్రి అవుతావా? మన మీద పెత్తనం చెలాయించడానికి 2 మంత్రులు, 3 తెలంగాణ కూడా తెలియదు వాళ్ళు. పాపం తెలంగాణ ఉద్యమంలో లేరు 2-3 మంత్రులు. సమైక్యవాది బట్టి గారు పాపం రాజశేఖర రెడ్డి పంపితే ఎమ్మెల్సీగా యాదవ్ రెడ్డి గారిని అడగండి. అదేవిధంగా చనిపోయిన అమోస్ లేడు. వీళ్ళంతా పోయి మనంతా ఒక పక్క తెలంగాణ ఎందుకు ఇవ్వాలో కరపత్రాలు పంచితే ఎందుకు ఇయ్యొద్దు అయిన కరపత్రాలు పంచాడు బట్టి సమైక్యవాది అండి. ఆ బట్టి ఈరోజు నీకు ఉప ముఖ్యమంత్రి. ఈయన కుర్చీలోకి లేస్తే ఆయన కూర్చుంటాడట. సమైక్యవాది. ఇది నాకు చెప్పు. అంటే మీరేమనుకున్నారు? అసలు బట్టి లాంటి వ్యక్తులు మంత్రులే కారనుకున్నారా? కాంగ్రెస్ వస్తే అనుకున్నామండి. మేము అనుకున్నాం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఏ పద్ధతిలో అయితే ఇప్పుడు ఒక్క రోజులోనే నువ్వు జితేందర్ రెడ్డి గారింటికి పోయి ఆయనకు పదవి ఇస్తావు, మహేందర్ రెడ్డి గారింటికి 1 రోజు పోయి కార్పొరేషన్ చైర్మన్ ఆయనకి ఇస్తావా? వీళ్ళు తెలంగాణ ఉద్యమకారుల? నాకు తెలియక అడుగుతున్నా పోయి. నేనైతే ప్రముఖ తెలంగాణ ఉద్యమకారునే కదా. పోనీ సీఎం రేవంత్ రెడ్డి అయినా తెలంగాణ ఉద్యమకారుడు కాదంటున్నా కదా. నీకు నువ్వు తెలంగాణ ఉద్యమం చేయడానికి నీకు అవకాశం లేదు. నువ్వు తెలుగుదేశం పార్టీలు ఉన్నావు, అది సమైక్యవాద పార్టీ. పోనీ ఇవన్నీ నీకు అవకాశం లేదు. చుట్టూ కనబడదా నీకు తెలంగాణ ఉద్యమం ఏందో ఎందుకు వచ్చిందో? తెలంగాణ సోయి ఉండాలంటున్నా సీఎం కూడా. నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేకపోవచ్చు పోయి, నువ్వు ఉన్నది సమైక్యవాద పార్టీ కావచ్చు, కానీ తెలంగాణ ఎందుకు వచ్చింది? ఎవరు తెచ్చిండు? ఎట్లా కాంగ్రెస్ ఇచ్చింది? మమ్మల్ని అందరూ చూసారు కదా, నేర్చుకోవాలి కదా. అంటే సోయి ఉండాలి కదా తెలంగాణ సోయి. నీకు మీరు చేరేటప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మీరు చేరలేదు? అనుకున్నామండి. ఆయన మంచి సంస్కరణలు తెస్తాడు, తెలంగాణకు అనుకూలమైన పరిపాలన ఇస్తాడు, మన ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన పారదర్శకంగా ఉంటుంది, నీతి నిజాయితీతో ఉంటుంది అనుకున్నాం. మళ్ళీ నువ్వు అదే సమైక్యవాదులను ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి మంత్రులు చేస్తామని కానీ వాళ్ళకు పవర్ ఫటాన్ని ఇచ్చినట్టుంది లూటీ చేయడానికి. ఎవడి బిల్లు ఒక్కొక్క బిల్లులకు 10% అట. నాకు తెలియదు, మీరు మీడియాలో పోయి చెక్ చేయండి. సెక్రటేరియట్లో బిల్లులకు 10-12% ఇస్తే తప్ప బిల్లులో అని ఒక ప్రచారం ఉంది. ఇది నువ్వు తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసినావా? నేనంటున్నా ఇది మనం ఆశించిన తెలంగాణ కాదు. అంటే మీరు ఆ 10% మీ దృష్టికి వచ్చినప్పుడు, మీరు చాలామందికి సలహాదారుడుగా పనిచేసినప్పుడు మీకు ఆ పరిచయాలు ఉంటాయి. రేవంత్ రెడ్డికి చెప్పలేకపోయారా? బాబు నేను రేవంత్ రెడ్డిని 5 సార్లు కలిసిన తమ్ముడు సీఎం అయినాక. ప్రతిసారి ఒక 2 నిమిషాలు మాడడానికి అవకాశం ఉంటే నిలబెట్టి మాట్లాడినాను. నాకు కుర్చీ కూడా ఇలేనా, కూర్చోమని కూడా లే, నిలబెట్టి మాట్లాడాను. ఆ ప్రముఖ ఉద్యమకారుడు ఈ చిన్న ఉద్యమకారుడిని నిలబెట్టి మాట్లాడాడు. వయస్సులో నేను 69 ఏళ్ళు పోయి 10th క్లాస్లో ఉన్నప్పుడు తెలంగాణ లాఠీ దెబ్బలు తిన్నా. అట్లాంటి నా చిన్న ఉద్యమకారుడిని ఆ పెద్ద ఉద్యమకారుడు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. కుర్చీ ఇస్తలేడు నాకు మాట్లాడడానికి. ఇంకేం చెప్పుకోవాలి, అని చెప్పుకోవాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జరుగుతుందని. ఒకటి సరే పో, నువ్వు ముఖ్యమంత్రి, చాలా గొప్పవాడి, చాలామంది తొక్కి వచ్చినావు, అవసరమైతే నన్ను కూడా తొక్కుతావు కావచ్చు, నాకు తెలియదు. నీ అంత గొప్పవాడు నేను కాకపోవచ్చు అని కనీసము అపాయింట్మెంట్ అని ఇవ్వాలి కదా. నేను 4 నెలల నుంచి ఈ 1.5 year అయిపోయింది పోయి, నువ్వు నాకు ఏ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఏ పోస్ట్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినప్పుడు నాకు ఏ పోస్ట్ ఏ పార్టీలో పోయినా ఒడియలే, నువ్వు ఒడియలే పో, ఏం కాదు పర్లేదు, సంతోషమే, నీ ఇష్టం వచ్చినోడికి ఇచ్చుకో, సమైక్యవాదులకు ఇవ్వద్దు, ఉద్యమ ద్రోహులకు ఇవ్వద్దు అంటున్నా నేను. అవినీతి పరులకి అసలు ఇవ్వద్దు. నువ్వు అంటావు కదా వాడి బట్టలు తీసుకొడతా వీడి బట్టలు తీసుకొడతా. నువ్వు కొట్టాల్సిన ముందు నీ మంత్రుల్ని బట్టలు కూడా తీసి ఎందుకు? అవినీతి చేస్తున్నాడు నేనుగా. నువ్వు జరిగితే నీ సీట్లో కూర్చున్నావు అనుకుంటున్నాడు. కొట్టు, నువ్వు బట్టలు కూడా తీద్దాము. నేను అన్నది ఏంటంటే మీకు పదవి రాలేదని